అన్న చెప్పండి అన్న, ఇప్పుడు వితౌట్ ఎంపెరికల్ డాటా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారని చెప్పిన మీరు అంతకుముందు చెప్పారు కదా. సో ఇప్పుడు డాటా అనేది ప్రభుత్వం సేకరించడం జరిగింది కదా, అసలు మాలల కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? మరి ఇప్పుడు నిన్న అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కనీసము ఎంపారికల్ డాటాను పరిశీలించకుండా, ఎస్సీల పాపులేషను లెక్క చేయకుండా 2011 లెక్కల ప్రకారము రిజర్వేషన్లను పంపిణీ చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే లేటెస్ట్ సెన్సెస్ తీసుకొని అందులో ఎవరు బెనిఫిట్ తీసుకున్నారు ఈ 20 ఏళ్లలో, ఎవరు తక్కువ తీసుకుంటే వారికి ఎక్కువ ఇచ్చి, ఎవరు ఎక్కువ తీసుకుంటే వాళ్ళు తక్కువ తీసుకోవాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని కూడా పాటించకుండా ఆయన ఎవరైతే షమీమ్ అఖ్తర్ గారు తీసుకొచ్చిన రిపోర్ట్ని కనీసం హౌజ్లో ఒక కమిటీ వేయకుండా, ఆ కమిటీలో ఒక 10 మందిని వేసి దాన్ని అధ్యయనం చేపించి నిజంగా ఇప్పుడున్న పరిస్థితులకు ఇది సరి అయిందా కాదా అని ఒక 4-5 రోజులు టైం ఇచ్చి అప్పుడు కదా చర్చ పెట్టాల్సింది, అప్పుడు కదా డిసైడ్ చేయాల్సింది. మూకుమ్మడిగా తీసుకొచ్చిన రిపోర్టును అసెంబ్లీలో పెట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో యావత్ తెలంగాణలో ఉన్న మాల సామాజిక వర్గాన్ని మొత్తం గొంతుక కోసినట్టు అయిపోయింది. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము 2011 లెక్కలు అనేటువంటి తప్పుల తడక 2013 సంవత్సరాల తర్వాత చేసేటువంటి వర్గీకరణలో ఎందుకు లేటెస్ట్ తీసుకోలేదు? ఈరోజు 70 లక్షల మంది ఉంటారు తెలంగాణలో, మాల సామాజిక వర్గం 30 నుంచి 35 లక్షల మంది ఉంటారు. ఆ లెక్క ప్రకారం కదా చేయాల్సింది. మీరు చేసిన వర్గీకరణ అనేటువంటిది అది సరియంగా చేయలేదు, మీకు అవగాహన లేదు. ముఖ్యమంత్రిగా ఆయనకు ఫస్ట్ సారి డిప్యూటీ సీఎం నువ్వు మొదటిసారి కాబట్టి మీకు అవగాహన రాహిత్యం కనబడ్డది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాల సామాజిక వర్గానికి చాలా నష్టం చేశారని చెప్పేసి వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. మరి ఎస్సీ వర్గీకరణ ఆమోదించిన నేపథ్యంలో కొందరు అయితే పండుగ సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం కదా, మరి దాని ఏ విధంగా మనం చూస్తాం? ఇప్పుడు ఎవరైతే లాభం జరిగిందో వాళ్ళు సంబరాలు చేసుకోవడం సహజంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మాల సామాజిక వర్గం అన్నప్పుడు మాలా సామాజిక వర్గం ఎన్ని లక్షల మంది ఉన్నారో వాళ్ళకు తగ్గట్టు రిజర్వేషన్ ఇచ్చి, మాదిగలకు ఈ పాపులేషన్ ప్రకారం వాళ్ళకి ఇచ్చి, మాదిగ ఉపకులను ఒక గ్రూపులో పెట్టుంటే ఓ 2% 3% వాళ్ళకి ఇచ్చి ఉంటే, మాల సామాజిక వర్గాన్ని బి గ్రూపులో పెడితే ఈ మిగతా వాళ్ళకు మన సిలో మాదిగలను పెడితే ఈ సామాజిక న్యాయం పునాదిగా మంచిగుంటుండే. కానీ మీరు ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం, దీన్ని తీవ్రంగా మొత్తం మాల సామాజిక వర్గం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇది సరి అయినటువంటి వర్గీకరణ కాదు, మీరు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం ఉన్నది. ఈ దెబ్బతో మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తూ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడిన కేటీఆర్ కూడా ఏ విధంగా చేయాలనో చెప్పలేకపోవడం అంటే ముఖ్యంగా వారు కూడా భయపడ్డారని అర్థమవుతా ఉంది. బీజేపీ అంటే మాలలకు వ్యతిరేకమైనటువంటి పార్టీగా ఉంది కాబట్టి ఈ 3 పార్టీలకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు మాల వ్యతిరేకమైన విధానాలను అవలంబిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తెలంగాణలో మాల సామాజిక వర్గం మీ పార్టీలను భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని వాళ్ళకు చెప్పదలుచుకున్నాం. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి వారి సహచార మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం సహేతుకంగా లేదు. ఎందుకంటే ఏదో కొన్ని వ్యక్తులను సంతృప్తి పరచడానికి మొత్తం మాల సామాజిక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి నిజంగానే అది కరెక్ట్ చర్య కాదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే 2 విషయాలు, ఏ ప్రాతిపదికన మీరు ఈ రిజర్వేషన్స్ అనేది తీసుకున్నారు? రోస్టర్ షమీమ్ అఖ్తర్ గారు సమర్పించినటువంటి నివేదిక మొత్తం మీరు బహిర్గతం చేయకుండా కేవలం కొన్ని అంశాలనే సభలో పెట్టి వాటిని ఆమోదిస్తున్నారంటే ఇది బయాస్ తప్ప మిగతా ఏం కాదు. అందుకనే మాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా నేను మొత్తం మాల సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలు దీన్ని నిర్ద్వందంగా తోసిపుస్తున్నాయి. మాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే మేమెంతో మాకంతా అన్న విధంగానే పోతుంది, ప్రభుత్వం కూడా వాళ్ళకు అనుగుణంగానే ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వంలో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి దీని గురించి మాలలు 5% అనేది చాలా బూటకం, పచ్చి అబద్ధం. కాబట్టి మాలలు కూడా 8-9% కంటే ఎక్కువనే ఉంటారు. ఈ 5% అనేది కేవలం 1:9:5 అనే రేషియో మాత్రం ఏమాత్రం సహేతుకంగా లేదు, కరెక్ట్ కూడా కాదు. ఇంతకుముందు ఇచ్చినటువంటి దాంట్లో తీసుకున్నా కూడా 8-7 అనేది సహేతుకంగా ఉండేది. ఇప్పుడు మరీ తీసుకెళ్ళి 5% అనేది మీ జనాభా 15 లక్షలు అనేది అది ఏ జనాభా ప్రాతిపదికన తీసుకున్నారు మీరు? ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి కులగణన ప్రకారం తీసుకున్నారా, లేకుంటే 2011 అని చెప్తున్నారు? 2011 బహిర్గతం చేయండి. మరి ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది. ఈ 15 ఏళ్ళలో ఆ జనాభా అనేది మాలలు 15% ఉంటే మిగతా మాదిగలు 30 లక్షలు అనేది అది నిజంగా కరెక్ట్ కాదనిపిస్తుంది. కులగణన సరిగా జరగలేదంటారా? 100% కులగణన అనేది సరిగా జరగలేదు. కొన్ని వాళ్ళకు సంబంధించినవి తీసుకొని దాన్ని ముందట పెట్టినట్టు కనిపిస్తుంది. కాబట్టి
ఇప్పటికైనా కులగణన అనేదాన్ని బహిర్గతపరచండి. ఇంటింటికి పోయినట్టు కూడా కనిపించట్లేదు. చాలా ఊర్లలో చాలా ఇండ్లు కూడా వాళ్ళు పోయిన క్రమం లేదు. ఇక్కడ హైదరాబాద్ తీసుకుంటే మా ఏరియాలో కూడా చాలా ప్రదేశాలకు రాలేరు. మరి ఇది కులగణన సమగ్రంగా జరిగినట్టయితే కనిపించట్లేదు. అంటే ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా? ప్రభుత్వానికి రెండే అంశాలు. మీ చేతిలో చట్టం చేసే అధికారం ఉంది కాబట్టి మీరు చట్టం చేశారు. మాకు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు కల్పించారు. మీ చేసిన చట్టాన్ని డెఫినెట్గా మేము హయ్యర్ కోర్టులలో సవాల్ చేసే హక్కు ఇచ్చారు కాబట్టి సవాల్ చేస్తామని తెలియజేస్తున్నాం. రెండోది, మీరు చేసినటువంటి ఈ వర్గీకరణ అనేది సహేతుకంగా లేదు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకొని, రెండోది మా మాల సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధులను నేను ఒకటే తెలియజేస్తున్నాను, వాళ్ళు మాదిగ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు మీరు చేస్తలేరు కాబట్టి తెల్లారి మీరు ఊర్లలో తిరిగే పరిస్థితి లేదు. ముందుగా ఈ వర్గీకరణ అంశాన్ని ప్రజాప్రతినిధులకు అన్వయిస్తే బాగుంటుంది. దాని తర్వాతనే ఉద్యోగ విద్యా అవకాశాల్లో చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం.